హలో గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 5 అయితే ఆడిపోతున్నాం. అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 16. సో ఫైనల్గా 16th ఎపిసోడ్లో అయితే ఉన్నాం. అండ్ ఈరోజు నేను ఒక చిన్న పని అయితే ఏం కాదు కానీ కొంచెం పెద్ద పనే, ఐరన్ ఫామ్ చేద్దామని అనుకుంటున్నా. ఐరన్ ఫామ్ మర్చిపోయా. లాస్ట్ ఎపిసోడ్లోనే కదా ఐరన్ ఫామ్ చేశాను. అండ్ ఈ ఎపిసోడ్లో ఏం చేద్దాం అబ్బా. నాకైతే ఏమి చేయ బుద్ధి కాకుండా. బట్ మీరైతే ఒకరైనా కామెంట్ చేయండి ఏం చేయను. ఇన్నున్నాయి ఏం చేయాలి అంటే సూపర్ గైస్, సూపర్. నుంచి ఆశ్చర్యపోయా, మైండ్ బ్లోయింగ్. వర్త్ పేలిపోయింది. సూపర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఒక పని చేద్దాం, ఆగండి. దట్ ఎక్కడ ఉంది? దట్ గ్లాసెస్ అది మర్చిపోకండి, గ్లాసెస్లో అది పెట్టా. జస్ట్ ఫీల్ ఇట్. అండ్ ఇవెందుకు ఇన్ని ఉన్నాయంటే, లాస్ట్ టైం ఐరన్ ఫామ్ తెలిసిందే కదా ఎన్ని చేశాను. మరి తెలియక ఏదో నొక్కపోయి ఇంకేదో నొక్కేసా, అన్నీ వచ్చాయి. సో దట్స్ వై అది మిస్టేక్లో పడిపోయింది. అనవసరంగా మొత్తం పోయింది ఇప్పుడు కదా. వేస్ట్ గైస్, వరెస్ట్ పని. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మీకు చెప్తాను గైస్, ఈ ఎపిసోడ్లో నేను చాలా పెద్ద పని చేయబోతున్నా. అదేంటంటే స్టోన్ కలెక్ట్ చేయబోతున్నా. చూద్దాం మరి ఆ స్టోన్ ఎంత కలెక్ట్ అయింది, ఎంత చేతికి వస్తుందో. అండ్ నేమ్ ప్లేట్ కూడా పోయింది, కష్టపడి చేసుకుంటున్నా. నేమ్ ప్లేట్ కూడా పోయింది గైస్. దీనివల్ల అన్నీ సమస్యలు, ప్రతి ఒక్కటి సమస్య. అండ్ పెట్టేద్దాం, ఇవి ఇంకా పెట్టేసి మన పని మనం చేసుకుందాం. తీసుకో రాకెట్స్, తీసుకో. ఎలక్ట్రా ఉంది కదా, ఎలక్ట్రా తీసుకో. అండ్ ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ఒక మంచి ప్లేస్ అయితే కావాలి మనకి. ఎందుకంటే చూడొచ్చు, ఎందుకో కూడా చెప్తాను మేము. ఇక్కడ కవ్వు ఫ్రీగానే దొరుకుతాయి. ఓకే, ఎస్, ఇక్కడే దిగదాం అనుకుంటున్నా. ఇప్పుడు అంటే నేను ఇల్లుని పడగొట్టేసి కోటలాగా ఒకటి కడదాం అనుకున్నా. అంటే ఇటువైపు పెద్దగా వచ్చేసి ఇక్కడ ఒక కోటలాగా కడదాం అనుకుంటున్నా ఈ ఎపిసోడ్లో. అంటే కొన్ని కడదాం అనుకుంటున్నా, బట్ అవి ఏమాత్రం అవుతాయో చూడాలి. అదే చూస్తున్నాను గైస్, ఏమన్నా దొరికితే మనకి. ఇప్పుడు స్టోన్ బాగా ఎక్కువ ఉండే చోటు కేవ్ ఇక్కడ ఒకటి ఉండాలి. కేవ్, ఎస్. ఓకే, గేమ్ లాగ్ అవుతుంది. గుడ్ ల్యాండింగ్. ఫైనల్గా నేర్చేసుకున్నావా ల్యాండింగ్ అవ్వటం? ఎస్ గైస్, ఓకే, వదిలేయండి డ్యామేజ్ గురించి. అండ్ ఇప్పుడు స్టోన్ కలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం మరి. స్టోన్ త్వరగా కలెక్ట్ అయితే మాత్రం బాగుంటుంది. అదే కాబుల్ స్టోన్ లేండి, స్టోన్ అని వేస్తున్నా, కాబుల్ స్టోను. ఎవడనైనా కూడా అది కొట్టేది ఎట్టవు కానీ తెలియదురా నువ్వా. పొరపచ్చాయి వచ్చాడు, కొట్టాడు, ఆడిపాటికాడు వెళ్ళిపోతున్నాడు. సరిపోయింది గైస్. ఇప్పుడు మనకి ఇది కనీసం ఒక 5 స్టాక్స్ అట్ట కావాలి. మొత్తం చేసుకోవాలి నేనే. అండ్ సర్లే చేసుకున్నాక. అండ్ ఫైనల్గా ఎంత కావాలో అంత తీసుకొచ్చుకున్నా. అండ్ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే చెప్తాను. ఇక్కడ ఒక 3 blocks హైట్ లేపి దీనిపైన నేను కట్టాలనుకుంటున్నాను ఆ ఇంటిని. అంటే అదే కోటని. నేనైతే ఇంకా నచ్చుతుంది ఈ ఇంటిని కోట అనే పిలుస్తాను. ఎందుకంటే నేను కట్టబోయేదే కోట. అండ్ వెరీ బిగ్ మచ్ పని. అండ్ 10 స్టాక్స్ ఉన్నాయి, కరెక్ట్గా 10 స్టాక్స్. చూడండి పికాక్స్ ఎంత ఉండేది, ఎంత అయిపోయిందో. ఇప్పుడు ఇది తీసుకో. అవును, స్టోన్ ఎలా చేయొచ్చు? స్టోన్ చేయొచ్చా కాబుల్ స్టోన్తో? దీన్ని తీసుకొని కటర్స్లోకి
లేదబ్బా. ఇప్పుడు ఇవన్నిటినీ చేద్దామా? ఇంకేం చేయలేం, చేయాల్సిందే. ఓకే, చేసేసాకైతే కనపడతా. అండ్ గైస్ మొత్తం అయిపోయేసరికి మిడ్ నైట్ కానీ అయిపోయింది టైము. పోయి స్లీప్ వేసేసేద్దాం బట్. అండ్ గుడ్ మార్నింగ్ గైస్. అండ్ ఇప్పుడు కదా కావాల్సింది సరైన పద్ధతి. నాకైతే అది చేసేసరికి ఓపిక అయిపోయింది అనమాట. అసలు ఓపిక లేదు నాకైతే ఒంట్లో. అండ్ దట్ ఒక స్టాక్ తీసుకున్నాం, చాలులే స్టాక్. స్టాక్ చాలు. అండ్ వీటితో ఏమొస్తుంది, నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నా. స్టోన్ తీసుకో. పర్వాలేదు, మంచిగానే వస్తున్నాయి. బట్ నాకు కావాల్సింది అయితే ఇక్కడ లేదు. ఓకే, ఉంది స్టోన్ బ్రిక్స్. ఓకే, మిగిలితే అప్పుడు చూద్దాము స్టోన్ బ్రిక్స్ తోటి. అండ్ మనం చేయాలనుకుంటుంది స్టోన్ బ్రిక్స్ తోటి కాబట్టి తీసుకుని స్టోన్ బ్రిక్స్ చేసేసుకుంటున్నా. ఓకే, టోటల్ స్టోన్ బ్రిక్స్ అయ్యాకైతే కానీ. అండ్ గైస్ ఫైనల్గా ఒకటైతే వేస్ట్ అయింది, 64 స్టాక్. ఇవి వచ్చేసాయి. నేను స్టోన్ బ్రిక్స్ మీద కొడితే ఇవి వచ్చేసాయి అనమాట. సో నో ప్రాబ్లం. ఎన్నోసార్లు మిస్టేక్ చేస్తాము, ఇదేం పెద్ద మిస్టేక్ కాదని అనుకుంటున్నా. అండ్ డోర్ వేసేసి, ఇది వేయలేదా? అరే మాప్స్ వస్తాయిరా. అండ్ ఇప్పుడు దట్టు 64 స్టాక్ ఉంది. స్టోన్ ఒక స్టాక్ ఉందా? అరే నేను చూసుకోలేదురా. సర్లేండి, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 28 హైట్ అయితే వచ్చింది. ఆ బ్లాక్స్ అదే వేస్ట్ అయిపోయింది. ఆ బ్లాక్స్తో అయినా ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఒక స్టెప్లా చేద్దామని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఇలా చేసేద్దాం. ఆ 20 బ్లాక్స్ ఉన్నాయి కదా అవి. అండ్ పెట్టుకుంటూనే వచ్చేస్తున్నాయి. అండ్ మీకైతే ట్రైన్ సౌండ్ రావచ్చు, ఆపేస్తా. అండ్ ఫైనల్గా ఇలా 3 పెట్టేశాక ఇప్పుడు ఇలా వచ్చేద్దాము. అండ్ ఇప్పుడు మీ ఇష్టం, అది కింద నుంచి రావాలంటే కింద నుంచి రావచ్చు. ఇక్కడ ఒక 1 2 3 బ్లాక్స్ వదిలేసేయండి. 4th బ్లాక్ దగ్గర మీరైతే ఒక బాక్స్లా చేసుకోండి. అంటే చూపిస్తా. ఆ గోడకి అంటుకున్నా పర్వాలేదు. 1 2 3 1 ఓకే సారీ 1 2 అండ్ లోపలిది పగలగొట్టేస్తానండి. లోపల దాని వరకు పగలగొట్టేస్తే ఇంకా నేనేం చేయలేనురా. అది అడ్డొచ్చింది దానికి, ఇంక మనమేం చేస్తాం చెప్పండి. 3 అండ్ 3 చేసుకోవాలి, ఇంకా తప్పదు. అండ్ ప్రతిదీ పగలగొట్టేస్తా. మీకైతే ట్రైన్ సౌండ్ వచ్చినా ఎక్స్క్యూజ్ చేసేయండి ఒక్కసారికి. అండ్ వెళ్ళడానికి కూడా ఇవన్నీ 2 కదా. అండ్ 3 లాస్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. 3 అండ్ ఫైనల్గా 1 2 ఓకే, ఇవి 2 వస్తాయిలే కదా, మర్చిపోయా. అండ్ ఇలా పైకి వరుసగా లేపుకుంటా ఒక 20 బ్లాక్స్ హైట్ అయితే లేపుతా. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10 నేను మర్చిపోయాను గైస్, వాటర్ బకెట్ కానీ తేలా. ఓకే, ఎట్టో కట్ట చేసేసి పెడతాలేండి ఒక 20 బ్లాక్స్. అండ్ ఫైనల్గా గైస్ మొత్తం అయితే పూర్తయింది. అండ్ రేపు పొద్దున్న చూపిస్తాను మీకు మొత్తం అయితే. అండ్ ఇది ఇంకొక అయిపోద్దబ్బా, ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నాకైతే ఆ స్లోప్కే లేదు. అండ్ చూపిస్తాను ఆగండి మీకే ఏం ఆర్డర్ చేశాను. బయటికి ఇటుంది దారి. అండ్ మీకైతే చూపిస్తా. ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కన్ఫామ్గా చేయండి. అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఫైనల్గా డిడిట్. ఇక్కడైతే ఇదైతే ఇలా అయితే చేశాను. అండ్ అక్కడ 2 పెట్టాను కదా, అది ఇక్కడ 10 బ్లాక్స్ ఉంటాయి, అక్కడ 9 బ్లాక్స్ హైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే నా పేరు వస్తుంది అనమాట, VGK అని రాస్తాను. ఇక్కడ వైట్ దాంతో కప్పేస్తా అండ్ చూపిస్తా. ఇంకైతే ఫుల్ వీడియో చూపిస్తా. అండ్ ఇంకా నుంచి నెక్స్ట్ వీడియో అండ్ వీటికైతే ఒక చిన్న పార్ట్స్ కూడా పెడతాను, పార్ట్ 2 అలా పెడతాను. అండ్ ఇది VGK కింగ్డమ్ అంటే దీంట్లో ప్రజలు కూడా వాళ్ళే. చూపిస్తా త్వరలోనే, మొత్తం అంతా చూపిస్తా. అండ్ బై గైస్, నెక్స్ట్ వన్. జై షో టాటా.